ఆలూరు ఎమ్మెల్యే అనుచరులు వీరంగం సృష్టించారు. కర్నూలు జిల్లా ఆలూరు మండలం మొలగపల్లి గ్రామ శివారులో ఉన్నటువంటి పవన్ విద్యుత్ ఆఫీసుపై దాడి చేశారు. ఎమ్మెల్యే విరూపాక్షి అనుచరుల వీరంగంతో కార్యాలయంలో ఫర్నిచర్ ధ్వంసమైంది. తమ ఎమ్మెల్యేలను కలవకుండా విధులు ఎలా నిర్వహిస్తారని సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేశారు. ఎమ్మెల్యే అనుచరులు మామూళ్ల వసూలు కోసం దాడి చేశారని మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం సోదరులు ఆరోపించారు. ఇక ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అనుచరులు సబ్ స్టేషన్ పై దాడి చేసి ఆపరేటర్లు, సెక్యూరిటీ గార్డులపై కూడా దాడి చేయడం అమానుషమన్నారు. 50 మంది దగ్గర వచ్చి లోపల వచ్చి మీరు ఫస్ట్ బయటకు రండి, మీరు అన్నయ్య ఎమ్మెల్యే అన్న దగ్గరికి మీరు రాకోకున్నట్లు మీరు అంతకు మీరు ఎట్లా చేస్తారు, మీరు ఆ ప్రాజెక్టులు ఏమి అయినా కూడా వాళ్ళ దగ్గరికి రాకోకున్నట్లు మీ అంతకు మీరు ఎట్లా చేస్తారు, మీరు రాజకీయం అని చెప్పేసి ఒకసారి కూడా రారా మీరు అని చెప్పేసి అనే అందరు బయటకు రండి అని బయటకు వస్తామంటే కూడా టైం కూడా ఇవ్వడం లేదు. వాళ్ళకి తీసుకుని వచ్చి చేయాలని పగలగొట్టి అద్దాలు పగలగొట్టినారు. అందరిని పిలుచుకుని వచ్చి బయటకు తెప్పినారు. గేట్ కూడా వాళ్ళ బండి కూడా లోపలనే ఉంది, అన్ని లోపలనే పెట్టుకుని గేట్ బంద్ చేసుకుని వాళ్ళు పోయినారు. చెల్లపాండే వాళ్ళు ఉన్నారు, సైట్ ఇన్ఛార్జ్ వాళ్ళ మీద కూడా కొంచెం పోయినారు. కానీ వాళ్ళని పెద్ద ఇక్కడేం లేరు, వాళ్ళు బయటకు వెళ్ళిపోయినారు భయపడి. మమ్మల్ని అందరం బయటకు దొబ్బేసి గేట్ లాక్ వేసుకుని వెళ్ళిపోయినారు. వాళ్ళు ఏమన్నారు వాళ్ళు? అదే వచ్చి విరూపాక్షి వాళ్ళ తమ్ముడు అంట ఆయన వచ్చినారు. అది ఏం మ్యాటర్ ఏం చెప్పలేదు, కానీ రావడమే దిగడమే కొట్టడానికి పోయినారు. ఫర్నిచర్ కిందికి మొత్తం తగలగొట్టే ప్రయత్నం చేసినారు. తర్వాత విండోలు పగలగొట్టినారు. అంటే ఏమైతే చెప్పలేదు, రావడమే